హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఢిల్లీ ధర్నా ఏదైతే చేశారో జగన్మోహన్ రెడ్డి అది కరెక్టేనా అంటారా? నేను చాలాసార్లు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు భస్మాసురుడు, ఆయన నెత్తిన ఆయనే చేయి పెట్టుకుంటాడని. ఆయన పెట్టుకుని మొన్న ఓడిపోయాడు. 45 రోజులైంది గవర్నమెంట్ వచ్చి. వీళ్ళు 5 సంవత్సరాలు వాళ్ళని టార్చర్ పెట్టారు. ఇళ్లలో లేకుండా పారిపోయే లెవెల్గా తీసుకెళ్లారు తెలుగుదేశం కార్యకర్తలను కానీ నాయకులను కానీ. పాపం ఆ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏదో నేనున్నాను అన్నదాకా వాళ్ళు బయటకు వస్తానికి కూడా భయపడే స్టేజ్కి తీసుకెళ్ళాడు. సో ఇప్పటికైనా కళ్ళు తెరిచి తను భూమి మీదకి వచ్చి ఏం చేయాలో చేసుకుంటే భవిష్యత్తులో ఉంటుంది, లేదంటే 6 నెలల తర్వాత పార్టీ మూసేయాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారు అడ్డుపడుతున్నారా సార్? ఆవిడ ఎజెండా ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని దించేసింది, ఇంకా అన్పాపులర్ చేయటం అనేది ఆవిడ ఎజెండా. ఢిల్లీ వెళ్ళటం ఏంటి అసలు? అసెంబ్లీ జరుగుతుంటే ఢిల్లీ వెళ్ళటం ఫస్ట్ తప్పు. అసెంబ్లీకి వెళ్ళకపోవడం తప్పు. ఫస్ట్ డే వెళ్ళాడు, ఇంకెళ్తాడేమో అనుకుంటే గబుక్కొని ఢిల్లీ వెళ్ళాడు. రాష్ట్రపతి పాలన కావాలా? 2 నెలలు అవ్వకుండా రాష్ట్రపతి పాలన పెట్ట పిచ్చి పిచ్చిగా ఉంది వీళ్ళకి. ఏం డ్రామాలు చేస్తున్నారు వీళ్ళు? ఇట్లా చేసుకుంటే ఇక డెఫినెట్గా 6 monthsలో పార్టీ మూసేస్తారు. మోడీ గారు కానీ, లేకపోతే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీల వాళ్ళు కానీ, లేదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆయన ఏదో జగన్ అన్న ఇది లేకపోతే ఇంకో ఇది అని ఆయన పేర్లు పెట్టుకుని ఆయన బొమ్మలు వేసుకుని ఎవరు వీళ్ళంతా? ఎవరి సొమ్ము ఎవరి నాటకం ఇదంతా తలుచుకుంటే కోపం వస్తుంది ఒక్కొక్కరు. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజెంట్ మనతో ఉన్నారు సీనియర్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. నమస్తే సార్. సార్ బాగున్నారా? సార్, మొన్న యూనియన్ బడ్జెట్ చూసారా? సో గత 10 సంవత్సరాల నుంచి సరిగ్గా 5,000 కోట్లు కూడా రాని పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రంలో సో మనం చూసినట్లయితే ఒక వరాలే వచ్చినాయి అని అనుకోవచ్చు. కేవలం అమరావతికి 15,000 కోట్లు. అండ్ వెనకబడిన ఏదైతే జిల్లాలు ఉన్నాయో రాయలసీమ కానీ, కోస్తలాంధ్రలో కొన్ని జిల్లాలు అండ్ ప్రకాశం జిల్లాలు కానీ వాళ్ళకి గ్రాంట్స్ ఇస్తామన్నారు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మేము డెవలప్ చేస్తామన్నారు. అండ్ పోలవరం పూర్తి స్థాయిగా మేమే డెవలప్ చేసి ఇస్తాం, అది ఒక కీర్తి ప్రతిష్టలకు సంబంధించింది ఆంధ్ర రాష్ట్రానికి గురించి అని వాళ్ళు అనడం జరిగింది. సో ఓవరాల్గా మీరు ఆ యూనియన్ బడ్జెట్ మీరు చూసినట్లయితే మీకు ఏమనిపించింది? ఆంధ్ర రాష్ట్రం ఒక నెక్స్ట్ లెవెల్ వెళ్ళబోతుందా? అంటే ఈ మాటలు ప్రతిసారి చెప్తూనే ఉంటారు వాళ్ళు. లాస్ట్ 2014లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా అదే చెప్పారు. అల్టిమేట్గా అమరావతికి 8,000 ఇచ్చారు, పోలవరానికి అసలు ఏదో 5,000 10,000 ఇచ్చి ఆపేశారు. సో వీళ్ళ డ్యూటీ అప్పటి నుంచి ఉంది, ఇవ్వాల్సిన బాధ్యత. 10 ఏళ్ల నుంచి అదే చెప్తున్నారు. మధ్యలో జగన్ వచ్చినప్పుడు ఇచ్చారు. ఇప్పుడు లాస్ట్లో జగన్ గవర్నమెంట్ లాస్ట్ డేస్లో అంటే 6 months ముందు పడిపోయే ముందు దే హ్యావ్ గ్రాంటెడ్ అరౌండ్ $10,000 టు 10,000 crores టు గవర్నమెంట్. ఫస్ట్ డెఫిసిట్ కింద ఇచ్చినట్టున్నారు. ఇంకో 12,000 13,000 పోలవరానికి ఇచ్చారు. అది రిలీజ్ చేశారా చేయలేదా? రిలీజ్ చేస్తే వాళ్ళు వాడారా వాడలేదా? దాని డెవలప్మెంట్ ఏమైందో మనకి ఇంతవరకు తెలియదు. అంటే 6 నెలల కింద అంటే ఇంకా సంవత్సరం అవ్వలేదు కాబట్టి దాని సంగతి తెలియాలి. ఇప్పుడు ఇదేమో సరే గ్రాంట్ అని అప్పు అని ఏదో అంటున్నారు. 15,000 కోట్లు. ఆ 15,000 కోట్లు గ్రాంట్ అయినా అప్పైనా మనకి పోయేదేం లేదండి, డబ్బులు వస్తే చాలు మనకి. అంటే అలాట్మెంట్ వేరు, చేతికి రావటం వేరు. ఎప్పుడు వస్తాయి అనేది తెలీదు. పోతే మీరు అడిగినట్టు వెనకబడ్డ జిల్లాలకి అన్నారు, అది 50 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇచ్చారు. 2014లో ఎప్పుడు ఇచ్చారు. ఆ తర్వాత అప్పటి నుంచి ప్రామిస్ చేస్తానే ఉన్నారు, మళ్ళీ ఇవ్వలేదు. పోలవరం అప్పుడు తీసుకున్నారు, ఇప్పుడు తీసుకుంటున్నామని అప్పుడు చెప్పారు, ఇప్పుడు చెప్పారు. ఇప్పుడు డబ్బులు చెప్పలే, ఇప్పుడేమి ఇస్తాం కంప్లీట్ చేస్తాం అన్నారు. కంప్లీట్ చేస్తామని ఎప్పుడు చెప్తున్నారు? కంప్లీట్ చేస్తామంటే వీళ్ళు కంప్లీట్ చేస్తానికి సహకరిస్తాం అంటున్నారు. కంప్లీట్ చేస్తామంటే వాళ్ళుగా చేసేది. తీసుకుంది గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంటే కంప్లీట్ చేసుకోవాలి, కంప్లీట్ చేస్తే దానికి మేము సహకరిస్తాము అన్నారు. నిర్వాసితుల సంగతి చెప్పలా. నిర్వాసితులతో సహా చేస్తే చేయొచ్చు అని ఆవిడ మాట వరుసకు ప్రెస్ మీట్లో చెప్పారు, కానీ బడ్జెట్లో అయితే చెప్పలేదు. చేస్తారా చేయరా? నిర్వాసితుల పరిస్థితి ఏంటి? ఇది ఎంతకాలం అయిపోయింది? 10 ఏళ్ల నుంచి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ అంధకారంగా ఉంది.
సో ఎన్ని క్వశ్చన్సే, ఆన్సర్స్ లేవు అక్కడ. బట్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ 15,000 ఇప్పుడు 10,000 కోట్లతో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ బిల్డింగ్స్ కట్టారు, అసెంబ్లీ, కొన్ని అసెంబ్లీను, సెక్రటేరియట్, కోర్టు, ఇవన్నీ వచ్చినాయి అప్పుడు. సో ఈ 15,000 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి బ్యాలెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు గిడ్లు అన్ని తయారు చేసుకుంటే ప్రాబ్లీ అవుతుంది. డెవలప్మెంట్ అయితే చేయాలి, చేస్తారు అనుకుంటున్నాం. చేస్తారని అందరూ ఎలక్ట్ చేశారు. అంత భయంకరమైన మెజారిటీ, భయంకరమైన ఓట్లు కూడా వేశారు ఎక్కువగా. మెజారిటీస్ కూడా అట్లాగే వచ్చినాయి వీళ్ళకి ప్రతి కంటెస్ట్కి. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఒక చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక అభివృద్ధి వైపు ముందడుగులు వేస్తుంది ఆంధ్ర రాష్ట్రం. ఇప్పుడు 40 రోజుల అభివృద్ధి మీకు ఏం కనపడింది? కానీ ఓవరాల్ అంటే ఇప్పుడు ఏంటంటే ఆ క్వశ్చన్, నేను ఆ మాట ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అనేది శాంక్షన్ అయింది అమరావతి వైపు. బీపీసీఎల్ 60,000 కోట్లతో బీపీసీఎల్ అనేది రాబోతుంది. ఇంకోటి ఏంటంటే విన్ఫాస్ట్ అనే కంపెనీ ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి కొన్ని రెడీగా ఉన్నాయి. కొన్ని చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నల్గా కొన్ని డిస్కషన్స్ చేస్తున్నారు. సో ఇది ఒక గత 5 సంవత్సరాలు చూసుకుంటే ఏం రాలేదు కదా సార్. ఇప్పుడు ఒక నెక్స్ట్ గత 5 సంవత్సరాల్లో కూడా కొన్ని వచ్చినాయి కదా, రాలేదు. ఇంత భారీ బడ్జెట్ అనేది మనం 3 లక్షల కోట్లు ఏమో ఉంది కదా, గ్రీన్ ఫీల్డ్ ఏదో ఉండాలి కదా. 3 లక్షల కోట్లు చిన్న అమౌంటా? 60,000 కోట్లదా పెద్దదా? 3 లక్షలు పెద్దదా? మరి రాలేదని ఎట్ట చెప్తారు? ఇవి వచ్చే వాళ్ళు తెచ్చారు, వీళ్ళు తెచ్చారు. బట్ ఏది సరిగ్గా ఉంది అనేది మనకు తెలియదు. ఇప్పుడు ఇవన్నీ మాటల్లోనే ఉంటున్నాయి. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 5 ఏళ్లలో జరిగిపోయినాయి అన్నారు. కియా తప్పిస్తే చెప్తానికి అప్పటికిప్పటికి ఏం కనపడతలేదు. సో ఇట్లా మనం అభివృద్ధి కావాలి. చంద్రబాబు నాయుడు గారు చేయలేరు అని చేస్తానికి ప్రయత్నం చేస్తారు, చేసి తీరాలి కూడా. ఇప్పుడు దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి 100% చేస్తారు, అవుతుంది అని అనుకుంటున్నాం. అభివృద్ధి కావాలి. ఎందుకంటే కొత్త రాష్ట్రం, 10 ఏళ్ల నుంచి అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు జరిగి తీరాలి. ఈ 5 ఏళ్లలో జరగకపోతే మళ్ళీ ఏమవుతుందో తెలీదు. సో జరిగి తీరాలి కాబట్టి చేస్తారని ఆశిద్దాం. సో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తున్నారో, ఏదైతే నిన్న చేశారో, సో వినుకొండలో ఏదైతే ఘటన జరిగిందో, రోడ్డు మీద 2 వ్యక్తులు నరుక్కున్నారో, ఆ ఇద్దరి మధ్య ఏదైతే సంఘటన జరిగిందో అది వ్యక్తిగత సంఘటన. అది జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అనవసరంగా రాజకీయం చేసి ఢిల్లీకి వెళ్ళి అవన్నీ చేస్తున్నారు. ఇంకా 36 హత్యలు జరిగినాయని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. 36 హత్యలు ఎక్కడ జరిగినాయి ఏంటి అనేది ప్రూవ్ ఇప్పటిదాకా ఆధారాలతో సహా పెట్టలేదు. అండ్ ఏదైతే వినుకొండ ఘటన జరిగిందో ఒక్కదానికి వెళ్ళారే కానీ 35 ఏదైతే చెప్తున్నారో వాళ్ళు దానికైతే వెళ్ళలేదని బయట టీడీపీ వర్గాలు అంటున్నారు. సో ఏదైతే ఢిల్లీ ధర్నా ఏదైతే చేశారో జగన్మోహన్ రెడ్డి, అది కరెక్టేనా అంటారా? ఇప్పుడు రాజకీయాలు అనేది మనం మాట్లాడుతూ వస్తే విచిత్రంగా ఉంటాయి. ఈ గవర్నమెంట్ పడిపోక ముందు 30,000 మంది అమ్మాయిలను ఎత్తుకుపోయారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు. దాని గురించి ఆయన చెప్పారా? చూసారా? ఇప్పుడు ఆయన మంత్రి కూడా అయ్యారు కానీ చూపించారా? మనకు చెప్పారా? సో అందుకని రాజకీయంగా చేసే కామెంట్స్ని గురించి మనం పట్టించుకోకూడదు. దీన్ని 36 హత్యలు అంటాడు, లేకపోతే 3,500 అంటాడు ఆయన. వాటిని మనం పట్టించుకోకూడదు. నేను చాలాసార్లు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు భస్మాసురుడు, ఆయన ఎత్తిన ఆయనే చేయబెట్టుకుంటాడని. ఆయన పెట్టుకుని మొన్న ఓడిపోయాడు. ఇప్పుడు కూడా ఢిల్లీ ఎందుకు వెళ్ళాలి? 45 రోజులైంది గవర్నమెంట్ వచ్చి. వీళ్ళు 5 సంవత్సరాలు వాళ్ళని టార్చర్ పెట్టారు. ఇళ్లలో లేకుండా పారిపోయే లెవెల్గా తీసుకెళ్ళారు తెలుగుదేశం కార్యకర్తలను కానీ నాయకులను కానీ. పాపం ఆ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏదో నేనున్నాను అన్నదాకా వాళ్ళు బయటకు వస్తానికి కూడా భయపడే స్టేజ్కి తీసుకెళ్తే వాళ్ళ పిల్లిని తలుపేసి కొడితే తిరగబడుతుందంటారే, తిరగబడ్డ స్టేజ్లో ఉన్నారు. ఆవేశం ఇంకా నాకు తెలిసి ఇంకో 6 నెలలు అట్లాగే ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు కాదు, ఎవరు చెప్పినా జనం ఆగే పరిస్థితి లేదు. ఎందుకంటే మన ఓటింగ్ సరళ తెలుస్తుంది కదా, అంటే ప్రజల్లో అంత విరక్తి కలిగింది. లేకపోతే ఎన్నో చేశానని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారిని అట్లా 11 సీట్లకైతే పరిమితం చేయరు. సో ఇప్పటికైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగలవాడైతే అక్కడే ఉండి అసెంబ్లీలో, ఇప్పుడు కూడా వీళ్ళు చేసినంత దుర్మార్గం అని చెప్తున్నారు అసెంబ్లీలో ప్రతి వాళ్ళు. ఈయన అక్కడ అసెంబ్లీకి వెళ్ళి నేను చేసింది కాదు, నేను చేసింది ఇది చేశానని చెప్పుకునే పరిస్థితి నిజంగా చేసి ఉంటే, చేయకపోతే పడాలి. ఇప్పుడు నేను ఏదో చేశాను, దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేశానని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ ఉండి దాన్ని ఏం చేశాను ఇంతకాలం చెప్పుకోలేకపోయాడు, ఇప్పుడు కన్నా చెప్పుకోవాలి. ఈ రాష్ట్రానికి నేను ఏం చేశాను, చేశాడా చేయలేదా? చేయకపోతే తప్పు చేశాను, భవిష్యత్తులో బాగుంటాను, ఈ తప్పులు ఇక జరగవు మా పార్టీ నుంచి, మా పార్టీలో పలానా కార్యకర్తలు కానీ, పలానా మంత్రులు కానీ, పలానా ఎమ్మెల్యేలు కానీ దుర్మార్గం చేస్తారు, ఇంక్లూడింగ్ ఆయన కూడా
నేను ముఖ్యమంత్రిగా నేను తప్పులు చేశాను అనేదన్నా చెప్పాలి. అది చెప్పకుండా ఎదురుదాడి చేస్తానికని చెప్పి ఢిల్లీ వెళ్ళి కూర్చుని ఢిల్లీలో ఏం చేస్తారు, ఎవరేం చేస్తారు? అంటే ఇండియా మొత్తం చూసిద్ది కదా అనే ఉద్దేశంతో ఏం చూస్తారు? ఇండియా చూస్తే ఇండియాలో ప్రతి రాష్ట్రంలోనూ జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ. ఏం చూస్తారు ఇండియా? భారతదేశంలో ఏం చూస్తారండి? ప్రతి రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో జరిగినాయి కదా, లాస్ట్ 5 years జరగలా. లాస్ట్ 5 years కూడా వాళ్ళు చూశారుగా. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు తీసుకెళ్ళి చెప్పారు పార్లమెంట్లో. రామ్మోహన్ నాయుడు గారు, గల్లా జయదేవ్ గారు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు కదా, చెప్తానే ఉన్నారు చాలాసార్లు. వాళ్ళు అక్కడ ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు. సో కొత్తగా జరిగేది కొత్తగా ఢిల్లీలో తెలవాల్సిన అవసరం ఏం లేదు. ఇవన్నీ రాజకీయ నాటకాలు. బట్ ఇది ఫెయిల్యూర్ నాటకం నా ఉద్దేశంలో. అక్కడికి వెళ్ళటం అనేది తప్పు. అసలు ఢిల్లీ వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ కూర్చొని చేసుకో. ఇక్కడ కదా రాష్ట్రం కదా. ఈ రాష్ట్రంలో నువ్వు ఏం చేస్తావో చెప్పు, ఎందుకు తప్పు చేసావో చెప్పు, ఎందుకు ఎళ్ళగొట్టారో ఆలోచించుకోవట్లేదు అసలు. ఈ రోజు వరకు ఆయన చూసుకోవాలి కదా, అసలు ఎందుకు ఇట్లా అన్యాయం అయిపోయింది అనేది చూసుకోవట్లేదు. చూసుకోకుండా వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తే ఏముంటుంది? ఏముండదు. దానివల్ల చాలా లాభం ఎట్లాగా ఉండదు. ఎందుకంటే అంత విరక్తి కలిగింది. ఆ విరక్తి కలిగే ప్రజలంతా ఓటేశారు. అది నువ్వు అర్థం చేసుకోకుండా ఏదో మాట్లాడదాం అనుకుంటే, నా చెల్లెములు, నా అక్కమ్మలు, నా అవ్వలు, తాతలు అంటే అది అయిపోయింది. ఆ స్టేజ్ దాటిపోయి వచ్చేసింది. దాటే ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చింది. సో ఇప్పటికైనా కళ్ళు తెరిచి తను భూమి మీదకి వచ్చి ఏం చేయాలో చేసుకుంటే భవిష్యత్తులో ఉంటుంది. లేదంటే 6 నెలల తర్వాత పార్టీ మూసేయాల్సి వస్తుంది. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారు అడ్డుపడుతున్నారా సార్? ఈ మాట ఎందుకంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఢిల్లీ వెళ్ళారో షర్మిల గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. ఏమని ప్రెస్ మీట్ పెట్టారంటే, మా కాంగ్రెస్ పార్టీ కూడా న్యూట్రల్ పార్టీ, మా పార్టీ వాళ్ళు అక్కడ వెనుకొండలో వాళ్ళ గొడవ దేనివల్ల జరిగిందని మేము కనుక్కున్నాము. అది వాళ్ళ వ్యక్తిగత గొడవ తప్ప రాజకీయ గొడవ అయితే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే రాజకీయం చేస్తున్నారు. అండ్ మీ బాబాయ్ చంపినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మీ ఎమ్మెల్సీ చంపి పార్సల్ చేశారు, డోర్ డెలివరీ చేశారు. సో దానికి మీరు ఎందుకు మాట్లాడలేదు? అండ్ ఇంకోటి ఏంటంటే, ధర్నా ఏదైతే మీరు చేస్తున్నారో ప్రత్యేక హోదా గురించి ఎందుకు ధర్నా చేయలేదని షర్మిల గారు క్లియర్ కట్గా క్వశ్చన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని. నిజంగా షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఒక శాపంగా మారారా? శాపం ఉంది. ఇప్పుడు ఆవిడ పార్టీ ఉంది కాబట్టి ఆవిడ మాట్లాడుతుంది. ఓకే, ఏదో చేస్తూ ఉంటారు వాళ్ళు. సో ఆవిడ ఎజెండా ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని దించేసింది. ఇంకా అన్పాపులర్ చేయటం అనేది ఆవిడ ఎజెండా. అది కాంగ్రెస్ పార్టీ ఎజెండా అయితే కాంగ్రెస్ పార్టీగా క్వశ్చన్ చేయాలి. కానీ పార్టీగా చేసిందా, చెల్లెలుగా చేసిందా, లేదా ఆస్తి తగాదాగా చేసిందా అనేది మనకు తెలియదు. సో ఏదైనా తప్పులేదు, అడగటంలో తప్పేం లేదు కదా. సో నిన్న ఢిల్లీ టూర్లో అఖిలేష్ యాదవ్ గారు వచ్చారు, అబ్దుల్ వహాబ్ గారు వచ్చారు, ఇంకా 2-3 ఎంపీలు వచ్చారు, శివసేన వాళ్ళు కూడా వచ్చారు. సో వీళ్ళందరూ ఇండియా కూటమి వాళ్ళు సార్. అండ్ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమితో కలిసే అవకాశాలు ఉన్నాయా? ఇఫ్ కలిస్తే షర్మిల గారి పరిస్థితి ఏంటి? ఏముంటుంది పరిస్థితి? ఉంది రాజకీయాల్లో సిగ్గు, శరం, లజ్జ, మానం, అభిమానం అన్నీ ఉంటాయా? కలిస్తే కలిసిపోతారు. 90% కలవరు నాకు తెలిసి. 90% మద్దతు ఇవ్వచ్చు అంటారా? 100% వాళ్ళు మద్దతు ఇస్తారు. ఆయన మద్దతు తీసుకోడు. ఈయనకున్న పరిస్థితులు వేరు కదా. ఇప్పుడు ఎందుకు కలవకూడదు, ఎందుకు కలవాలంటే మొదటే కలిసి ఉండాలి. అప్పటి నుంచే కలిసి ఉండాలి. అప్పుడు నుంచి బీజేపీతోనే కలిసి ఉన్నాడు ఆయన. ఇప్పుడు బీజేపీతోనే కలిసి ఉంటాడు. ఈ కేసులు గొడవ కానీ ఇంకోటి కానీ దే వాంటెడ్ టు హ్యావ్ సాఫ్ట్ కార్నర్. సో ఇప్పుడు వీళ్ళ మీద, ఈయన మీద కానీ, విజయసాయిరెడ్డి గారి మీద కానీ, ఇట్లా వీళ్ళందరి మీద రకరకాల కేసులు ఉన్నాయి. అవి నిజాలా అబద్ధాలా అనేది మనకు తెలియదు. సో వీటన్నిటినీ వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు చూస్తున్నాం, ఎవరిని ఎప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారో తెలియదు. ఏదో ఈడీ కేసు, బోడీ కేసు పెట్టుకుని వాళ్ళు చేస్తున్నారు. సో వీళ్ళు బయట ఉండాలి అనుకుంటే వాళ్ళతో బాగుండాలి. సో వీళ్ళకు ఉన్నది ఏంటంటే రాజ్యసభలో 11 మంది ఉన్నారు. అది కావాలి. దానికోసం వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటామంటే వాళ్ళు వీళ్ళని పట్టుకోకుండా వదిలిపెట్టవచ్చు. ఇండియా కూటమి ఎందుకు వచ్చారంటారు సార్ అక్కడ? అది దేశంలో అన్యాయం జరుగుతుందని వాళ్ళని చెప్తానంటే రావాలి కదా. ఇప్పుడు ఇండియా కూటమికి వాళ్ళకి ఏంటంటే పాయింట్ కరెక్టే. ఇప్పుడు ఇక్కడ అరాచకాలు జరుగుతున్నాయి అనేది నిజం కదా. అది వీళ్ళ పార్టీని చేసినారా, ఇంకోటి చేసుకున్నారా. బట్ ఈ గవర్నమెంట్ వచ్చినాక 30-35 హత్యలు జరిగినాయి. అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల కాదా అనేది పక్కన పెడితే హత్యలు జరగటం నిజం. చిన్న 9 నెలల బేబీ చచ్చిపోవటం, చంపేయటం నిజం. ఇంకో అమ్మాయిని ఎత్తుకుపోవటం నిజం. ఇవన్నీ నిజాలే కదా.
జరుగుతున్నాయి కదా, జరిగిన వాటిని అట్రాసిటీ జరుగుతుందని వీళ్ళు పెడితే దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. అపోజిషన్ పార్టీకి అడ్వాంటేజ్ తీసుకోవటం తప్పులేదు. ఇప్పుడు మణిపూర్ జరిగిందండి, మణిపూర్ జరిగితే అందరూ మాట్లాడారు ఎక్సెప్ట్ బీజేపీ. ఎందుకు మాట్లాడారు? దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటానికి. నిజంగా జరిగిన ఘాతకం అని చెప్పాలి, చెప్పే ధైర్యం లేకపోతే ఎట్లాగో. ఇక్కడ జరిగింది ఘాతకమే, అది ఈయన పార్టీయా కాదా అనేది వాళ్ళకి కానీ ఇమ్మెటీరియల్. ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అయి ఉంటుంది. సో అది చెప్తూ ఉంటారు. అదేముంటుంది. అఖిలేష్ గారు ఇంకో మాట కూడా అన్నారు, ఆంధ్ర రాష్ట్రం మరో యూపీగా మారిపోయింది, మరో బీహార్గా మారిపోయింది అని అఖిలేష్ గారు అన్నారు. అంటే అఖిలేష్కి గత 5 ఏళ్ళు ఏం జరిగిందో తెలిసి ఉండకపోవచ్చు కదా. అప్పుడు యూపీగా జరిగేది, అది కూడా యూపీకి లాగానే చేశారు వీళ్ళు అనేది మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి అప్పుడు ఎందుకు ఎవరు పట్టించుకోలేదు అంటే అఫ్కోర్స్ అప్పుడు వీళ్ళు ఎవరిని వాళ్ళు మద్దతు అడగలేదేమో, వాళ్ళు రాలేదు. ఇప్పుడు వీళ్ళు మద్దతు అడిగారు, వచ్చి ఉంటారు. అంతే అంటారు. ఎవరైనా కానీ ఇక్కడ పాజిటివ్ పాయింట్ ఏంటంటే అరాచకాలు జరుగుతున్నాయా లేదనేది పాయింట్. గతంలో జరిగినాయి అనేది ఇప్పుడు మనం ఏం చెప్తాం, ఇక్కడ లోకల్గా ఉన్నవాళ్ళం కాబట్టి గతంలో జరిగింది కాబట్టి ఇప్పుడు జరుగుతుందని అంటాం. గతంలో ఉన్నవాళ్ళు సెంట్రల్ దాంట్లోకి పెద్దగా తీసుకెళ్ళలేదు, ఎట్లా పార్లమెంట్లో మాట్లాడారు తప్ప ఇట్లా పబ్లిక్ మీటింగ్గా ఏదేం చేయలేదు. వీళ్ళు పబ్లిక్గా చేశారు. సో వాళ్ళు కావాలి కాబట్టి అడ్వాంటేజ్ తీసుకున్నారు. వాళ్ళకి వీళ్ళు కలిస్తే వాళ్ళకి అడ్వాంటేజ్గా 4 ఎంపీలు ఉన్నారు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. సో కలిస్తే మంచిదే కదా తీసుకున్నారు. సో వాళ్ళు ఈ రాజకీయంలో వాళ్ళ అవసరం, ఎవరి అవసరం వాళ్ళది. సో నిన్న యూనియన్ బడ్జెట్లో సార్ నిర్మలా సీతారామన్ గారు ఒక మాట అన్నారు క్యాపిటల్ గురించి. లాస్ట్ ఒక 5 years నుంచి క్యాపిటల్ ఏదంటే ఆంధ్ర రాష్ట్రానికి అసలు తెలీదు, 3 రాజధానులు అని చెప్పి ఏదో చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆ పరిస్థితి నేను తీసుకురానివ్వను అని నిర్మలా సీతారామన్ గారు అన్నారు. సో ఆయన మాట్లాడిన తర్వాత ఏదైతే క్యాపిటల్ ఇష్యూ గురించి మాట్లాడిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి సార్ అది? అవునా, లాస్ట్ 5 years ఆవిడ ఆ మాట ఎందుకు మాట్లాడలేదు? ఆవిడ అదే పొజిషన్లో ఉన్నారు కదా, అప్పుడు అదే పొజిషన్లో ఉన్నారు. అదే మోడీ గారే ప్రధానమంత్రి గారు, ఈవిడే ఫైనాన్స్ మినిస్టరు. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు కూడా అదే మాట మాట్లాడి ఉండొచ్చు కదా. మాట్లాడుంటే నోరు మూసుకుని పనిచేసేవాడు కదా. అమరావతి అప్పుడే సెటిల్ అయ్యేది కదా. ఏమయ్యా నువ్వు 3 రాజధానులు ఏంటి, ఇది ఉన్నది ఉంచి ఇక్కడే డబ్బులు ఇస్తామని చెప్పనుంటే నోరు మూసుకుని చేసేవాడు కదా. మరి చేయనివ్వలేదు కదా. ఇప్పుడు ఎవళ్ళ రాజకీయం వాళ్ళు చేస్తారమ్మా. ఈ రాజకీయాన్ని గురించి మనం మాట్లాడుకుని వాళ్ళు రైటా వీళ్ళు రైటా అంటాం కాదు. ఇప్పుడు రాజధాని కావాలి, సరే ఇప్పుడు చేస్తానంటాను కదా ఆవిడ, ఇప్పుడు మాట్లాడదాం. గతంలో ఏం చేసింది అనేది మనం మాట్లాడుకుంటా పోతే గతంలో అందరూ దొంగలే అవుతారు. అంతే సార్. ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అంటే యేసు ప్రభు చెప్పినట్టు మీలో పాపం చేయని వాళ్ళు ఎవరో చెప్పండి అంటే అందరూ పాపం చేసిన వాళ్ళు. మంచి పాట ఉంది కదా తెలుగు సినిమాలో, నేరం నాది కదా ఆకలి. అట్లా అయిపోతుంది వీళ్ళ పరిస్థితి. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని శ్వేతపత్రం వైట్ పేపర్ అనేది రిలీజ్ చేస్తున్నారు. ఎక్కడ కుంభకోణాలు జరిగినాయి ఏంటి, అసలు ప్రజెంట్ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి అని ఒక దాని మీద కూర్చున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో దాన్ని పట్టుకొని వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇచ్చిన సూపర్ 6 ఏదైతే హామీలు ఇచ్చారో ఇప్పటిదాకా అమలు ఎందుకు జరపలేదని వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు. చెయ్యరు సూపర్ 6 చెయ్యరు. ఏంటంటే ఈయనకేంటి ప్రాబ్లము అంటే మినిమం ఒక టైం అంటే ఇవ్వాలి కదా. ఎందుకు టైం? అదే టైం ఇవ్వాలి, అదే నేను అంటున్నాను. చెయ్యరు, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు చేస్తారు. ఇప్పుడు ఎవరు ఈయనకి చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు చెప్పాలా, మేము ఇప్పుడు చేస్తామని చెప్పాలా? వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు. చెప్పింది వాళ్ళు ఎవరికి చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాల, ప్రజలకి చెప్పారు. ప్రజలు అడుగుతారు, నీకెందుకు, నీ పని నువ్వు చూసుకో. ప్రజల తరపున నేను అడుగుతున్నాను అంటారు. ప్రజల తరపున ప్రజలు చీకొట్టారు కదా నిన్ను, ఇంకా నీకెందుకు ప్రజల తరపు కూడా. అయితే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము 40-50 మ్యాక్సిమం 2 months ఇంకా పూర్తిగా అవ్వాలి. ఫస్ట్ పాయింట్, ఆల్రెడీ డెఫిసిట్లో ఉండి భయంకరమైన అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఇది. ఈ రాష్ట్రాలు కదా, అన్ని రాష్ట్రాలు అప్పుల్లోనే ఉన్నాయి. వీళ్ళు చెప్పినట్టు 14 లక్షల కోట్లు ఏం కాదు, అది 4-5 లక్షల కోట్లు నిన్న కూడా పార్లమెంట్లో చెప్పారు. సో అది పెద్ద ఇష్యూ కాదు. బట్ ఇప్పుడు చేయాలంటే ఉండే కష్టాలు వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. 6 నెలల్లో సెట్ అయిపోవాలిగా, సెట్ అయ్యి చేసుకుంటాను చేస్తారు. ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చినప్పుడు పోయినసారి 2019లో వీళ్ళు వచ్చినప్పుడు మేము అది ఇస్తాం అన్నారు. ఏం చేశారు? పెన్షన్లు 500 పెంచుకుంటూ వచ్చారు, 4000 ఇస్తాం అన్నది.
అట్లాగే ఉంటాయి వీళ్ళవి కూడా. ఎవళ్ళ ప్రామిస్ వాళ్ళు చేయాలి. మద్య నిషేధం తీసేస్తాం అన్నారు, చేశారు వాళ్ళు. సో ఎట్లా రద్దు చేశాను అంటారు వాళ్ళు. బెల్ట్ షాపులు చేశారు, నిజంగా చేశారు. చేశారు వాళ్ళు, కొన్ని మంచి పనులు చేశారు. అన్ఫార్చునేట్గా ఏంటంటే వాళ్ళు చెప్పుకోలేదు. ఇప్పుడు కానీ చెప్పుకోసామంటున్నా, అదే నేను ఇందాక చెప్పింది. ఇప్పుడు ఈ ఢిల్లీ వెళ్ళి ఏడిసే బదులు ఇక్కడ కూర్చుని, బాబు నేను ఇది చేశాను, ఇది మంచి చేశాను, చెడు చేశాను, తప్పు చేస్తే తప్పు అని ఒప్పుకోండి, ఒప్పు చేస్తే ఒప్పు చేశాను చెప్పండి. ఇప్పటికైనా నీకు చెప్పుకునే దమ్ము లేదు, సిగ్గు లేకుండా అక్కడికి వెళ్ళి ఢిల్లీలో కూర్చుని ఏడిస్తే ఏమొస్తుంది? ఇప్పుడు మీరు చంపినప్పుడు వాళ్ళు అట్టకి పారిపోయారు, కకలా వికలం అయిపోయారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు చేస్తారు, న్యాచురల్గా పగ సాధిస్తారు వీళ్ళు. సో బట్ అది ఏమైనా ఆవేశం ఒక 6 నెలలు ఉంటుంది. ఇప్పుడు ప్రజలు ఆగలేరు కదా, ఆగే పరిస్థితి లేదు, ప్రజల్ని ఆపలే పరిస్థితి నాయకులకు కూడా లేదు. సో అందుకనే ఇది జరుగుతూ ఉంటుంది అట్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు, అదే సమయంలో ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డిని పులివెంద ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఒక పార్టీకి కానీ 40% ఓట్ షేర్ అనేది ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో, అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల గురించి చర్చించండి, వాళ్ళు ఏదైనా ప్రజలకి వ్యతిరేకంగా ఏదైనా బిల్లులు తీసుకొస్తే వీళ్ళు ప్రశ్నించాలి, క్వశ్చన్ చేయాలి, ఆ బిల్లు రద్దు చేసే కార్యక్రమం చేయాలి. అసెంబ్లీ జరుగుతున్నాగా ఆయన ఢిల్లీ వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఒక ప్రజల చేత అది తప్పు. ఇందాక చెప్తున్నాను కదా, అసలు ఢిల్లీ వెళ్ళటం ఏంటి అసలు? అసెంబ్లీ జరుగుతుంటే ఢిల్లీ వెళ్ళటం ఫస్ట్ తప్పు. అసెంబ్లీకి వెళ్ళకపోవడం తప్పు. ఫస్ట్ డే వెళ్ళాడు, ఇంకెళ్తాడేమో అనుకుంటే గబుక్కొని ఢిల్లీ వెళ్ళాడు. అంటే అసెంబ్లీ తప్పుకోవడానికి ఢిల్లీ డ్రామా ఇదంతా. ఈయన అసెంబ్లీలో కూర్చొని వాళ్ళు తిడితే తిడతారు, కొడితే కొడతారు, ఈయన చెప్పాల్సింది ఈయన చెప్పాలి కదా. ఈయన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతా, ఇంకెవరో మాట్లాడతా, అందరూ ఈ గవర్నమెంట్ ఇది తప్పు చేసింది అన్నారు. ఆయన ఉండుంటే మాజీ ముఖ్యమంత్రిగా లేచి అపోజిషన్ నాయకుడిగా, అంటే అట్లీస్ట్ అపోజిషన్ పార్టీగా గుర్తింపు లేకపోయినా అపోజిషన్ నాయకుడే కదా ఆయన లేచి చెప్పొచ్చు కదా, అయ్యా మేము ఇది చేసాం చెప్పుకుంటాను. 5 నిమిషాలు ఇస్తారు, 11 మంది ఉన్నారు కాబట్టి. గతంలో కూడా 23 మంది ఉన్నారు, మీకు ఇంతే టైం ఇస్తామని చెప్పేవారు కదా వాళ్ళు, స్పీకర్ గారు. అట్లాగే 11 మందే ఉన్నారు, మీకు ఇంతే టైం, ఎంత టైం ఇచ్చినా ఈయనకే ఇస్తారు. ఎందుకంటే అందులో 4-5 మళ్ళీ కొత్త వాళ్ళు 11 మందిలో, మిగిలిన వాళ్ళు ఎవరు మాట్లాడేవాళ్ళు కదా, ఈయనే మాట్లాడాలి. ఈయన ఉండి మాట్లాడుకుంటే ఈయన సేఫ్ గార్డ్ చేసుకుని ఈయన స్కిన్ సేవ్ అవుతుంది. ఈయన తప్పించుకొని తిరుగుతూ ఉంటే వాళ్ళు చెప్పే దొంగతనాలన్నీ నిజమే అనుకుంటారు. నిజమైతే నిజం ఆయన పారిపోతున్నాడు కాబట్టి నిజమని నమ్మేయాల్సిన అవసరం అందరికీ ఉంది కూడా. అది కరెక్టేనా సార్? అంతేగా మరి. ఏదైతే మీరు చెప్పారు, షర్మిల గారు కూడా అదే చెప్పారు. ఏం చెప్పారంటే, అసెంబ్లీకి వెళ్తే మీరు మాట్లాడాలి తప్ప అలా దొంగచాటుగా అక్కడికి వెళ్ళి మీరు ఏదో తప్పు చేశారు కాబట్టి మీరు ఢిల్లీ వెళ్తున్నారని షర్మిల గారు. అట్లాగే అనిపిస్తుంది. తప్పు చేయకపోతే ధైర్యంగా వచ్చి కూర్చుని అసెంబ్లీలో కూర్చొని మేము చేయలేదని చెప్పండి, మీరు చేసిన మంచి ఏంటో చెప్పండి. అసెంబ్లీలో ఏముంటుంది, అరుస్తారు. డెఫినెట్గా 161 మంది ఉన్నారు కాబట్టి కేకలేస్తారు, మీదెక్కి తొక్కేస్తారు, ఏమైనా చేస్తారు. చెప్పు, మీరు చేయలే వాళ్ళు 23 మంది ఉన్నప్పుడు. వాళ్ళు వెళ్ళిపోయేదాకా మీరు ఊరుకున్నారా? ప్రతిరోజు అసెంబ్లీ నుంచి వాళ్ళని తీసుకెళ్ళి బయట పడేశారు కదా. మరి ఇవాళ మీకు అదే ఉంటుంది. బట్ మీరు చెయ్యండి, సాధించండి. ఇప్పుడు మంచి చేస్తానికి మీరు ప్రయత్నం ఇప్పుడు చేయాలి కదా. ఊరికే కూర్చొని ఢిల్లీ వెళ్ళి మోడీ గారి దగ్గర చెప్పుకుంటే వస్తుంది, మోడీ గారితో మాట్లాడితే ఏంటి, మోడీ రాష్ట్రపతి పాలన కావాలా? 2 నెలలు అవ్వకుండా రాష్ట్రపతికి పాలన పెట్ట పిచ్చిగా ఉంది వీళ్ళకి. ఏం డ్రామాలు చేస్తున్నారు వీళ్ళు? ఇట్లా చేసుకుంటే ఇక డెఫినెట్గా 6 మంత్స్లో పార్టీ మూసేస్తారు. ఆ ఉన్న 10 మంది కూడా పోతారు, ఈయన ఒక్కడే ఉంటాడు. ఈయన కూడా బాగాలేదు అని రిజైన్ చేసి వ్యవసాయం చేసుకుంటాడు గుంటూరు, అక్కడ బెంగళూరు వెళ్ళి. సో అదే 10 మంది. సో ఎవరైతే ఒక 10 మెంబర్స్ ఉన్నారో ఆయన వెనక, ఏదైతే ప్రజెంట్ ఎమ్మెల్యేస్ వైఎస్ఆర్సీపీ వైపు ఎవరైతే టికెట్ తీసుకుని ఓడిపోయారు మాజీ ఎమ్మెల్యేస్, అందులో చాలామంది టీడీపీ. నిన్న కూడా ఒక మాజీ ఎమ్మెల్యే, పొన్నూరు ఎమ్మెల్యే కిలారు ఓషయ్య గారు కూడా రాజీనామా చేశారు ప్రజెంట్. సో అలాగే రాజీనామాల పర్వం నడుస్తూనే ఉంది. సో ఎందుకని సార్ వాళ్ళని ప్రశ్నిస్తే, ఎందుకు మీరు రాజీనామా చేశారని ప్రశ్నిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మమ్మల్ని సరిగ్గా దేకలేదు, జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వని పరిస్థితి, ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ. ఎవరో ఎమ్మెల్యేస్ అందరికి వెళ్ళినా కానీ బయట అక్కడ కూర్చొని ఒక గంటలు కూర్చునే తప్ప మా ప్రజా సమస్యల గురించి సరిగ్గా మాట్లాడడానికి టైం కూడా ఇవ్వలేదు. ఏమనంటే సిఎస్ ధనంజయ రెడ్డి గారికి ఆ పేపర్ ఆయన దగ్గరికి వెళ్ళిందంటే చాలు, అది మనకి ఇంకా క్వశ్చన్ మార్కే. అసలు పేపర్ కింద పడేస్తారు, దాని గురించి అసలు పట్టించుకోరు, నిధులు అనేది రిలీజ్ చేయరు. ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో సీసీ రోడ్లు కానీ ఎవరైతే ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ బాగా నష్టపోయారు, వాళ్ళ ఆస్తులు అమ్మే పరిస్థితి వచ్చింది. అలాగే చాలామంది మాజీ ఎమ్మెల్యేస్ ఉన్నారు. సో ఈ సినారియో చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్?
మనకు అనిపించేది ఏముంది పాపం వాళ్ళ జీవితాలు అట్ట అయిపోయింది, బాధపడుతుంది తప్ప ఉంటుంది, ఏం లేదు. అంటే మీరు ఈ ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి అది. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు ఇదే పరిస్థితి ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు ఇదే చేశారు. అప్పుడు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు మమ్మల్ని లోపల రానివ్వలేదు, మమ్మల్ని మాట్లాడలేదు అని వాళ్ళంతా చంద్రబాబు నాయుడు గారి మీద కంప్లైంట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినాక. అంటే నేను అనేది ఏంటంటే ఈ ఎమ్మెల్యేల మానసిక స్థితి తప్పు. ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళు పార్టీ గెలిచినంతసేపు మా నాయకుడి కంటే దేవుడు లేడు అని చెప్తారు. పార్టీ ఓడిపోయినాక మా నాయకుడు మమ్మల్ని మోసం చేశాడు, 5 ఏళ్ళు మమ్మల్ని దేకలేదు అని చెప్తూ ఉంటారు. ఆ పార్టీ వాళ్ళు అట్లాగే చెప్పారు, ఈ పార్టీ వాళ్ళు అట్లాగే చెప్తున్నారు. సో ఎవరు ఎక్కువ దుర్మార్గులు అనేది అప్పుడు ఆలోచించుకోవాల్సింది వాళ్ళు. అండ్ వీళ్ళు పార్టీలు మారిపోతారు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళిపోతూనే ఉంటారు. సో వాళ్ళకి అంటే ఒక నైతికత లేదు. మెజారిటీ ఆఫ్ ది ఎమ్మెల్యేస్, మెజారిటీ అందరికీ నేను అన్ను, మెజారిటీకి నైతికత లేదు. సో ఆ నైతికత వచ్చినప్పుడు దాని రాజకీయం బాగుంటుంది, నిస్వార్థంగా ఉంటుంది. ఇక్కడ స్వార్థం కోసం వీళ్ళంతా రాజకీయాల్లోకి వచ్చారు. అంతంత డబ్బులు 100 కోట్లు ఖర్చు పెట్టుకుని రాజకీయాల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారంటే స్వార్థం లేకపోతే ఎందుకు? వీళ్ళు దేశ సేవ చేయడానికి అంత ఉందా? ఒక్కొక్కళ్ళు కాన్స్టిట్యున్సీకి డబ్బులు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు కదా, అదే డబ్బు ఖర్చు పెట్టి కాన్స్టిట్యున్సీని బాగు చేసేవాళ్ళు స్వచ్ఛందంగా ఉండొచ్చు కదా. ఆ ఊళ్ళో గొప్పవాళ్ళు వావిలాల గోపాలకృష్ణ గారు లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు చేసేవాళ్ళు రాష్ట్రం బాగు చేస్తూ ఉంటారు కదా. వీళ్ళంతా డబ్బు ఉన్నోళ్లే కదా. ఎవడు పేదవాడు చాలా తక్కువ మంది వచ్చారు, 20% ఉంటారు. మిగిలిన వాళ్ళంతా కోటీశ్వర్లే, ఆ కోట్లు ఖర్చు పెట్టి వచ్చిన వాళ్ళే. సో వాళ్ళు స్వార్థం కాకుండా ఎందుకు వస్తారండి? సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే సీఎంగా ఉన్నారో వాళ్ళ వెనక ఒక బ్యాచ్ ఉండేది ఆపోజిషన్. అప్పుడు టీడీపీ గురించి దురుసుగా ఎవరైతే మాట్లాడతారో కొడాలి నానిగారు కానివ్వండి, వంశీ గారు కానీ, రోజా గారు కానివ్వండి, ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక 6-7 మెంబర్స్ ఒక బ్యాచ్ ఉన్నవారు. సో వాళ్ళందరూ ఢిల్లీ టూర్ ఆయన ధర్నా చేసేటప్పుడు ఒక్కరు కూడా కనిపించలేదు సార్ వాళ్ళ వెనక. ఏం మరి మానేసి దూరం పెట్టారా లేకపోతే ఏంటి సార్ పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి వాళ్ళే దూరం అయ్యి ఉంటారు, వాళ్ళే దూరం అయ్యారు. తెలియదు, నాకు తెలియదు, నాకు అసలు ఐడియా లేదు. మీరు చెప్పేదాకా నేను అబ్జర్వ్ కూడా చేయలేదు. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎవరైతే దురుసుగా మాట్లాడారో చంద్రబాబు నాయుడు గురించి, ఈవెన్ కొడాలి నాని అంబటి రాంబాబు ఉన్నట్టున్నాడే, అంబటి రాంబాబు ఒక్కడే ఉన్నారు. కొడాలి నాని గారు కానివ్వండి, వల్లభనేని వంశీ గారు కానివ్వండి, రోజా గారు కానివ్వండి, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యేస్, మంత్రి జోగి రమేష్ గారు కానివ్వండి. సో వాళ్ళందరూ అక్కడ కనిపించని పరిస్థితి. సో ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు అన్ని దూరం పెట్టారా లేకపోతే వీళ్ళే దూరం అయ్యారా సర్టెన్ ఎమ్మెల్యేస్? అందరూ పదవులు ఉంటే వచ్చేవాళ్ళమ్మా, పవర్లో ఉంటే వచ్చేవారు, పవర్లో లేరు. అది కూడా నికృష్టమైన స్టేజ్లో ఉన్నారు. ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకి వెళ్ళి ఏం చేస్తారు? డబ్బులు దానికి పెట్రోల్ ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాలంటే ఒక్కొక్కళ్ళకి మళ్ళీ టికెట్, ఇంతకుముందు గవర్నమెంట్ టికెట్లు ఇచ్చేది, ఇప్పుడు సొంత డబ్బులతో వెళ్ళాలి. ఎందుకు ఎందుకు పెట్టుకుంటుంది పార్టీ? పెట్టుకోరు. ఇది పార్టీలన్నీ సొంతమే కదబ్బా, జేబులో చంద్రబాబు నాయుడు గారి పార్టీకి చంద్రబాబు నాయుడు గారు పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాలి, పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు పెట్టాలి. అంతేగాని ఈ పార్టీలు అంటే వీళ్ళేగా పార్టీ అంటే, నాయకులు వాళ్ళే, రాజ్యం వాళ్ళదే కదా. సో సార్ ఇది విజయసాయి రెడ్డి గారి ఇష్యూ ఏదైతే ఉందో, శాంతి అనే సంథింగ్ ఏదైతే DNA టెస్ట్ ఏదైతే చేయించాలి ఏదేదో అంటున్నారు, ఆ ఇష్యూ చూసారా సార్ మీరు? ఇప్పుడు మనం చదువుకుని ఒక స్టేజ్లో ఉన్నాం, సమాజంలో ఒక స్థాయిలో ఉన్నాం కదా. మనం ఈ అమ్మాయిల సంగతి లేకపోతే ఇల్లీగల్ కాంటాక్ట్ల సంగతి మాట్లాడే స్టేజ్లో ఉన్నాం మనం. అవసరమా? వాళ్ళకి సిగ్గు లేకపోతే మనకన్నా ఉండాలి కదా. ఈ సోషల్ మీడియాలో దీని గురించి ఎక్కువగా మాట్లాడుతాం. ఇప్పుడు ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇది కానీ ఇంకోటి కానీ 2 ఉన్నాయి, జరుగుతున్నాయి, ఎక్కువ మీడియాలో జరుగుతున్నాయి. ఈ రెండిట్లోనూ అమ్మాయిలు ముద్దాయిలు. ఈ కేసుల్లో కాదు, వేరే కేసుల్లో. ఒక అమ్మాయి ఏమో డ్రగ్ కేసులో ముద్దాయిగా ఉంది, ఒక అమ్మాయి ఏమో ఈ కరప్షన్ కేసులో ఉంది. అవి చాలా సీరియస్ ఇష్యూస్. ఒకటేమో రాష్ట్రం సొమ్ము తినేసినట్టు, అది నిజమైతే. ఒకటేమో ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నట్టు, అది నిజమైతే. ఈ రెండిటికి చాలా ఇంపార్టెంట్ కేసులు. రాష్ట్రాన్ని గురించి మనం మాట్లాడాల్సిన విషయం ఉన్న కేసులు అవి. రెండింటిని గురించి వదిలేసి ఎవరెవరితో ఇల్లీగల్ సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరితో ఏముంది, ఎవరెవరితో పడుకుంటున్నారు, మనం మాట్లాడుకుంటున్నాం. అంత దిగజారిపోయినప్పుడు మనం ఈ మీడియాలో ఉండాలా, ఆలోచించుకోవాలి మనం.
సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు ఆంధ్ర రాష్ట్రానికి. 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఓకే, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కరెక్ట్ టైంకి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉంది. అప్పుడు వాళ్ళ పార్లమెంట్ ఎంపీస్ పార్లమెంట్కి వెళ్ళి మాకు హెల్ప్ చేయండి, జీతాలు కూడా ఇవ్వని పరిస్థితిలో ఉన్నాం. అలా ఎవ్వరు అడగల. టైం టు టైం జీతాలు అనేది ఇస్తున్నారు. ఈవెన్ రోడ్ కాంట్రాక్టర్స్ కూడా వాళ్ళ డబ్బులు అనేది నిధులని విడుదల చేస్తున్నారు. వేరే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వస్తే సో జీతాలు ఇవ్వని పరిస్థితి, అండ్ జీతాలు కూడా టైంకి ఇవ్వని పరిస్థితి. అండ్ ఈవెన్ మొన్న లాస్ట్ ఒక 3 months ఎలక్షన్కి ముందు మనం చూసుకున్నట్లయితే అన్ని హాస్పిటల్స్ కూడా ఆరోగ్యశ్రీ అనేది మేము బంద్ చేస్తున్నాము, ఎందుకంటే మాకు నిధులు అనేది ఒక 6 to 7 months నుంచి మాకు ఇవ్వట్లేదు. 1800 కోట్లు 2000 కోట్లు సంథింగ్ వాళ్ళు ఇష్యూ జారీ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి అంత మంచిగా చూసుకునే వ్యక్తి, వాళ్ళ ఆరోగ్యం గురించి అంత మంచిగా చూసుకునే వ్యక్తి ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటారు? అంటే మనం ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని బ్లేమ్ చేద్దాం అనుకోవటం అంటే 2014 నుంచి 19 వరకు కూడా సేమ్ థింగ్ జరిగింది. 14 నుంచి 19 వరకు కూడా కాంట్రాక్టుల బిల్ లాస్ట్ 1 year బిల్స్ ఇవ్వకుండానే వెళ్ళిపోయారు ఆ గవర్నమెంట్. 14 నుంచి 19 వరకు ఆరోగ్యశ్రీ అసలు లేదు, టోటల్గా ఆల్మోస్ట్ లేదు, అది చాలా చచ్చిపోయింది. వీళ్ళు వచ్చినాక దాన్ని రివైవ్ చేశారు. వాళ్ళు అన్న క్యాంటీన్లు ఉంచారు, వీళ్ళు అన్న క్యాంటీన్లు తీశారు. కొన్ని వాళ్ళు ఉంచారు, కొన్ని వీళ్ళు తీశారు, కొన్ని వాళ్ళు ఉంచారు, కొన్ని తీశారు. ఎవళ్ళ రాజకీయ అవసరాల కోసం వాళ్ళు చేసుకున్నారు. సో ఈ నెల జీతాలు ఇవ్వలేదు అనేది ఇవ్వలేదు, టైంకి ఇవ్వలేదు, కానీ ఇచ్చారు. వీళ్ళు కూడా ఇవ్వటం ఇచ్చారు, టైంకి ఇవ్వలేదు. ఒక రోజు లేట్, ఒక వారం రోజులు లేట్, 10 రోజులు లేట్ చేసి ఉంటారు. సో అది ఇంపార్టెంట్ కాదు. బట్ వీళ్ళు ఏంటంటే సరైన పాలన చేశారా లేదా. ఇప్పుడు కొంప మునిగేది ఏంటి, 1వ తారీఖు ఇచ్చే జీతం 10వ తారీఖు ఇస్తే కొంపేం మనగదు. బట్ పాలనే సరిగ్గా లేనప్పుడు అది కూడా తప్పుగా కనపడుతుంది అనమాట. అంటే వీళ్ళు కూడా సహకరిస్తారు. ఇప్పుడు నిజంగా రాష్ట్రానికి ఇబ్బంది వచ్చింది అనుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ 10 రోజులు లేట్ అయినంత లోపల కొంప హడావిడి ఏం చేసేవారు కాదు. వీళ్ళు రాష్ట్రాన్ని కూడా తప్పు చేస్తున్నారు, ఇది కూడా తప్పు చేస్తున్నారు అనేసరికి కమోషన్ ఎక్కువ వచ్చింది. ఓకే సార్, నిన్న అసెంబ్లీలో 2 బిల్లులు తీసుకొచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, అది కీలకంగా పాత్ర పోషించింది కూటమి ప్రభుత్వానికి. దాన్ని రద్దు చేయడం ఒకటి. అండ్ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడం, వీళ్ళు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ యూనివర్సిటీని ఇప్పుడు నార్మల్గా ఎన్టీఆర్ యూనివర్సిటీగా మార్చారు. సో జగన్మోహన్ రెడ్డి గారు పేరు మార్చడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? తప్పు, అప్పుడే చెప్పాం కదా, దాని దుర్మార్గం అది. యూనివర్సిటీ పేరు మార్చడం ఏంటి, అది కూడా రాత్రికి రాత్రి పేరు బోర్డులు కూడా మార్చేసేయటం అనేది చాలా అన్యాయం. అది ఆయన ఓడిపోవడానికి కొన్ని కారణాల్లో ఇది ఒక పెద్ద కారణం. అంతే అంటారా? అదొక కారణం. ఇటువంటి చిల్లర పనులు కదా అయ్యి. ఇప్పుడు ఒక యూనివర్సిటీ పేరు ఏంటంటే జిల్లాకి పెట్టాం కదా, జిల్లాకి పెడితే కాలేజ్ పేరు తీసేస్తారా? బుద్ధి ఉండాలి కదా చేస్తానికి. ఆ రోజు చెప్పాం అది మనం. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు అసెంబ్లీలో మద్యం గురించి. సో మద్యంలో చాలా కుంభకోణాలు జరిగినాయి. ఇక్కడ ఇండియా మొత్తం సార్ డిజిటల్ పేమెంట్ జరుగుతుంది, కాకపోతే ఆంధ్ర వైన్ షాప్లో కానీ డిజిటల్ పేమెంట్ అనేది లేదు, ఓన్లీ క్యాష్ అనేది తీసుకుంటున్నారు. అండ్ ఏదైనా క్వాలిటీ మద్యం అమ్ముతున్నారంటే నాసిరకం మద్యం అమ్ముతున్నారు. 60 రూపాయలతో తయారయ్యే మందు 200లతో సంథింగ్ ఏదో అమ్ముతున్నారు, పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి. సో దాని గురించి చంద్రబాబు నాయుడు గారు నిన్న శ్వేతపత్రం అనేది రిలీజ్ చేశారు. అండ్ ఏదైతే మద్యం గురించి జగన్ గారు హయాంలో వీళ్ళు క్వశ్చన్ చేసేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఏదైతే ఈ బూమ్ బూమ్ బీర్, ఈ స్పెషల్ స్టేటస్, ఏదైతే ఈ పేర్లు ఏదైతే ఉన్నాయో దానికి పర్మిషన్ ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు అని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. సో ఏది కరెక్ట్ సార్? ఇప్పుడు మనం చూసుకున్నాం, ఇప్పుడు కరెక్ట్ తప్పు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఇప్పుడు వైట్ పేపర్ రిలీజ్ చేశారు కదా ఆయన, వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు ఆయన చెప్పాలి, వీటన్నిటికీ నేనే పర్మిషన్లు ఇచ్చాను, ఇచ్చుంటే, ఇవ్వకపోతే నేను ఇవ్వలేదు. ఆ వైట్ పేపర్లో ఆయన మెన్షన్ చేయాలి, అది ఆయన డ్యూటీ. నిజాయితీగా ఇప్పుడు ప్రజలు అంత బ్రహ్మరథం పట్టినప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనకు కూడా ఉంది కదా. ఈ బ్రాండ్లన్నీ మేమే చేసాం, అప్పట్లో చేస్తే ఇచ్చారు, బట్ మిగిలినవి కూడా ఇవ్వాల్సింది, ఇవి కూడా ఇచ్చి ఉండాల్సింది, నేనే చేశానని చెప్పాలి. చేయకపోతే నేను చేయలేదు, ఆ దుర్మార్గులు ఇట్లా అబద్ధాలు ఆడారని చెప్పాలి. ఆ వైట్ పేపర్లో అది కూడా ఉండాలి, అది ఉండలేదు. బెల్ట్ షాపులు వాళ్ళు తీసేశారు కదా, తీసేశారని చెప్పాలి కదా. లేకపోతే అంటే ఉంచారని చెప్పాలి, ఏదో ఒకటి చెప్పాలి. అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో అది నేను పేపర్ అయితే చదవలేదు. మోర్ దెన్ మీరు వైట్ పేపర్ అన్నారు కాబట్టి ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను.
ఈ సంవత్సరం వచ్చిన వాళ్ళు ఇప్పుడు చాలామంది కొత్తగా ఎమ్మెల్యేలు వచ్చారు, 70 మంది 80 మంది వచ్చారు. వాళ్లే కాకుండా అందరు వైట్ పేపరు ఈ ఈ ఈ ఎలక్ట్ అయిన రోజు వైట్ పేపర్ అందరిది కావాలి. రేపు 5 సంవత్సరాలు అయిపోయినాక మళ్ళీ వైట్ పేపర్ కావాలి వీళ్ళందరిది. అంటే వైట్ పేపర్ అంటే వాళ్ళ ఆస్తుల వివరాలు ఇవి దోసుకు తింటున్నారా లేదా అని తెలియాలంటే, ప్రజలకు తెలియాలంటే క్లీన్గా ఉండాలి వాళ్ళు. ఇప్పుడు నిన్న మన పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో బాగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, నాతో సహా ఎవరన్నా తప్పు చేస్తే మనం అడిగే సమాధానం చెప్పాలి, దానికి పనిష్మెంట్ ఉండాలి అని. ఈవెన్ నన్ను కూడా పనిష్ చేయండి అని చెప్పారు. బ్రహ్మాండమైన మాట చెప్పారు. సో అది చేయాలంటే ఆ నిజాయితీ కావాలన్నప్పుడు ముందు నుంచి ఉండాలి కదా, మనకు తెలియాలి కదా. నువ్వు తప్పు చేసావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు రేపేదో ఒక స్థలం కొనుక్కుంటారు. కొంటే నాలాంటి పని లేకపోతే ఉంది కదా, ఒక సోషల్ మీడియా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ పలానా మేము దీంట్లో డబ్బులు కొట్టేసి స్థలం కొనేశారు నేను రాస్తాను. అది తప్పుగా ఉంటుంది. దానికంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నా దగ్గర ఇంత ఉంది, బ్యాలెన్స్ ఉంది, ఇది ఉంది, ఇది ఈయన ఆస్తులు అని చెప్పి రాశారు అనుకోండి. అది ఉంటే రేపు అది కొంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆయన డబ్బులతో ఆయన కొనుక్కున్నాడు అనుకుంటాం, లేకపోతే లంచం వచ్చిందని అనుకోం కదా, కరెక్ట్గా సమాధానం చెప్తాను అనుకుంటాను. సో ఇట్లాగే అందరి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా వాలంటరీగా వాళ్ళ ఆస్తులు డిక్లేర్ చేస్తూ ఉండేవారు. అట్లా అందరి డిక్లేర్ చేసి పెట్టుకుని 5 years అయినాక కూడా, లేకపోతే ఎవ్రీ ఇయర్ ఎమ్మెల్యేలు ఇవ్వాలి అని పెట్టమనండి. చూద్దాం, నిజాయితీగా ఉంటే బాగుంటుంది కదా. అవుతుందా అవుదా తెలుస్తుంది. అట్లీస్ట్ ఒక రాష్ట్రం అన్నా నిజాయితీగా ఉంది అనే ఇది వస్తుంది. వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు నిజాయితీగా వాళ్ళ ఇది ఉండాలి, ఆస్తులు ప్రతి నెల పడిపోవాలి, ప్రతి సంవత్సరం పడిపోవాలి. ఆ నిజాయితీ చూద్దాం. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు ఒక కీలక పాత్ర పోషించారా ఇప్పుడు కూటమి ఫామ్ అవడానికి? సో ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతానంటే, 2014లో కలిసి ఉన్నారు మోడీ అను బాబు గారు. 19లో విడిపోయారు. 19 నుంచి వీళ్ళిద్దరి మధ్య బాగా శత్రుత్వం పెరిగిందే కానీ తగ్గల. వేరేస్ పవన్ కళ్యాణ్ గారు వచ్చి వీళ్ళిద్దరిని ఈవెన్ బీజేపీ టీడీపీతో కలవడానికి ఇష్టం లేకపోయినా పవన్ కళ్యాణ్ గారిని చూసి వీళ్ళిద్దరు కలిశారు. అది వాస్తవం, బ్యాక్గ్రౌండ్ జరిగింది, అది వాస్తవం. పవన్ కళ్యాణ్ గారు పరోక్షంగా చెప్పారు. సో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఒక కీలక పాత్ర పోషించారా ఈ కూటమి ఫామ్ అవ్వడానికి కానీ ఏదైనా సరే, ఇప్పుడు ఇన్ని కోట్ల నిధులు దగ్గర 50,000 కోట్ల నిధులు అనేది శాంక్షన్ అయినట్టే మనకు ఆంధ్ర రాష్ట్రానికి, ఎప్పుడూ లేనిది. సో మేజర్ రీజన్ పవన్ కళ్యాణ్ గారే అంటారా? ఏం లేదు అసలు, మీకు డబ్బులు శాంక్షన్ అయినాయి అనేది ఒక బోగస్ అబద్ధం. ఓకే, డబ్బులు 50,000 కోట్లు లేవు, తొక్కలేవు. ఇప్పుడు మన తెలంగాణ అసెంబ్లీలో చెప్తున్నారు 80,00,000 కోట్లు 3,00,000 కోట్లు అని చెప్తున్నారు వాళ్ళు బీజేపీ. ఫస్ట్ ఒకటి నాకు చాలా కోపం వచ్చింది, వాళ్ళు పొద్దునే చూశాను నేను. ఆయన ఒక ఎమ్మెల్యే గారు లేచి నిలబడి, మేము మీకు నిధులు ఇచ్చాము, దీనికి 80,000 కోట్లు ఇచ్చాము. ఆయన ఎమ్మెల్యే, ఈయన నిధులు ఇచ్చేస్తాడు. ఈయన మేము ఇచ్చామంటే ఏంటి? ఈయన కానీ ఈయన పార్టీ కానీ ఇప్పుడు ఎవరిది సొమ్ము కాదు, సొమ్ము నాది నీది అంటే ప్రజలది. మనం కట్టిన ట్యాక్సులు మనకు పంచుతున్నారు. మనకి ఇచ్చేటప్పుడు మేము ఇచ్చామంటానికి ఏముంది? ప్రభుత్వం నీకు రావాల్సిన డబ్బులు నీకు ఇస్తున్నారు. ఎవ్వరు కూడా కేంద్ర బడ్జెట్ అనేది వచ్చేటప్పుడు ఏంటంటే, బడ్జెట్ అలొకేషన్స్ ఎట్లా ఉంటాయంటే, మన ఎంత వచ్చింది, ఎంత ఇస్తున్నారు, ఎంత అప్పు చేస్తున్నారు, లోటు ఉంటే ఎంత అప్పు చేయాల్సి వస్తుంది అనేది ఉంటుంది దాంట్లో. సో మనం ఎంత ఇచ్చామనేది కూడా ఉంటుంది కదా. మనం ఇచ్చినంత మనకు వస్తుందా ఏ రాష్ట్రంలోనా? రావట్లేదు కదా. మరి ఇంకేంటి వీళ్ళు చేసేది? నాది నేను ఇచ్చాను అంటానికి వీళ్ళు ఎవరు? మోడీ గారు కానీ, లేకపోతే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీల వాళ్ళు కానీ, లేదా గతంలో ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆయన ఏదో జగన్ అన్న ఇది లేకపోతే ఇంకో ఇది అని ఆయన పేర్లు పెట్టుకుని ఆయన బొమ్మలు వేసుకుని, ఎవరు వీళ్ళంతా? ఎవరి సొమ్ము ఎవరి నాటకం ఇదంతా? తలుచుకుంటే కోపం వస్తుంది ఒక్కొక్కళ్ళ మీద. సార్, ఇప్పుడు గంటా శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, చిరంజీవి గారిని కలిశారంట. పీఆర్పీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో కలిసిన తర్వాత చిరంజీవి గారిని కలిశారు. సో చిరంజీవి గారు ఒక మాట అన్నారు, నువ్వు టీడీపీలో జాయిన్ అయ్యి మంచి పని చేసావు, వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వలేదు అని చిరంజీవి గారు అన్నారంట. సో ఎందుకు సార్ ఆ మాట అన్నారు? ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కలవడం ఇష్టం లేదా, లేకపోతే ఆయన మెంటాలిటీని ఎవరు అపోజ్ చేస్తారు? అసలు
ఏమేమి ఉంటుంది? ఆయన కాంగ్రెస్లో చేరారు, కాంగ్రెస్లో మంత్రి అయ్యారు, టీడీపీలో చేరారు, టీడీపీలో మంత్రి అయ్యారు, వైఎస్ఆర్సీపీలో మంత్రి ఇచ్చుంటే వైఎస్ఆర్సీపీలో చేరుండేవారు, ఆయన చేరలేదు. సింపుల్. ఇప్పుడు ఆయన అని కాదు, ఎవరైనా కానీ వాళ్ళకి పదవి కోసం వస్తారు పార్టీకి. ఆయనకి పార్టీ రాదని, ఆయన వైఎస్ఆర్సీపీలో చేరతారని చాలా పుకారు ఉండేది చాలా కాలం. మొదట్లో ఆయనకి పదవి ఆయనకి ఇవ్వమన్నట్టున్నారు వీళ్ళు, ఆయన చేరనన్నాడు, చేరలేదు. ఈవెన్ లాస్ట్ మొన్న ఎలక్షన్ కంటెస్ట్ చేసేదాకా ఉంటాడా ఉండడా పార్టీలో అని కూడా అనుకున్నారు. సో చిరంజీవి గారు అన్నారండి, చిరంజీవి గారు ఎందుకు అన్నారు, ఏమన్నారో తెలీదు, ఎవరు ఏమన్నారనే మనకేమో తెలుసు. ఇవన్నీ మనం వినకుండా ఇప్పుడు ఏమవుతుందంటే మనకు సోషల్ మీడియాలో ఇది చాలా చూస్తున్నాం. ఇప్పుడు నేను చిరంజీవి గారి ఇంట్లో కూర్చొని వాళ్ళు మాట్లాడింది విన్నట్టు మనం చాలామంది కామెంట్ చేసేస్తారు విశ్లేషకులు అని చెప్పి కూర్చొని. చిరంజీవి గారి ఇంట్లో ఇలా జరిగింది, ఎలా జరిగింది నీకేం తెలుసు? లేదా మోడీ గారితో అదే రఘురామరాజును ఆయన జగన్ గారు మాట్లాడుకున్నారంట పార్లమెంట్లో, అసెంబ్లీలో మాట్లాడుకున్నారంట. వాళ్ళు ఏం చెవులో చెప్పుకున్నారు, వీళ్ళు చెప్పేస్తున్నారు, విశ్లేషణ చేశారు. మనకి ఏం తెలుస్తుంది అబ్బా అసలు ఎవరేం మాట్లాడుకుంటున్నారు? విజయసాయి రెడ్డి గారు అమిత్ షా గారు ఫోటో పెట్టాడు, ఆయన ఒకడు ఎందుకు పెట్టాడో తెలియదు. వాళ్ళేం మాట్లాడుకున్నారో మనమే చెప్పి విశ్లేషణ కూర్చుని డిస్కషన్. ఎవరికి తెలుసు వాళ్ళు ఎవరేం చేస్తున్నారు? మనం ఇట్లా అయిపోయిందండి పరిస్థితి. సార్ ఇంకోటి ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీలో పోసాని కృష్ణమురళి గారు ఇప్పుడు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. ఏం తెలియదు, వాళ్ళ ఇంట్లో ఆయన ఉంటాడు, మీకెందుకు తెలియాలి? నాకు అర్థం కాలేదు, ఎందుకు తెలియాలి? వాళ్ళ ఇంట్లో ఆయన ఉంటే నీకన్నా ఇబ్బందా? సో అది కాదు సార్, ఇప్పుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిగా సపోర్ట్గా మాట్లాడారో, టీడీపీ గురించి దురుసుగా మాట్లాడారో, పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగతంగా కానీ, చిరంజీవి గారి పిఆర్పీ, సో అంతలా మాట్లాడిన వ్యక్తి ఇప్పటిదాకా ఒక ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి ఏం సరిగా మాట్లాడిన పరిస్థితి. ఎందుకు మాట్లాడతాడు? ఇప్పుడు తిడితే కొడతా చంపేస్తారు అక్కడ. అప్పుడు మాట్లాడితే వాళ్ళ పార్టీ ఉంది కాబట్టి ఊరుకున్నారు, ఇప్పుడు మాట్లాడితే ఊరుకుంటారా? ఊరుకోరు కదా, అని మాట్లాడు, సింపుల్. సో ఈవెన్ అలీ గారు కూడా బయటకు వచ్చారు వైఎస్ఆర్సీపీ నుంచి, కానీ కంప్లీట్ రాజకీయ నుంచే బయటికి వచ్చారు. ఎందుకు సార్ ఇలా జరుగుతుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అంత ఇమరలేకపోతున్నారు ఒక ఇండస్ట్రీ వాళ్ళు? ఎమ్మడటమే ఉందబ్బా, ఎవరైనా పదవుల కోసం వెళ్తారు, పదవులు లేకపోతే వచ్చేస్తారు. ఇప్పుడు బెల్లం చుట్టూ ఈగలు మోగుతాయి అంతే, బెల్లం లేకపోతే ఈగలు ఉంటాయి, వచ్చేస్తాయి బయటికి దూరంగా, ఇంకెక్కడ ఉంటే అక్కడికి వెళ్తాయి. చాలా సింపుల్ లాజిక్, ఇవన్నీ పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సినవి చెప్పు. సార్ ఇప్పుడు యూనియన్ బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రం గురించి చాలా ఇచ్చారు, అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. వేరేస్ మనం తెలంగాణ వైపు చూసుకుంటే తెలంగాణ అనే పేరు కూడా ఎత్తని పరిస్థితి. సో ఎందుకని సార్ ఇప్పుడు గతంలో ఆయన తెలంగాణ వాళ్ళు కాంగ్రెస్ ఏదైతే ఉందో, మరి బీఆర్ఎస్ ఏదైతే ఉందో వాళ్ళకి మద్దతు ఇవ్వలేదు కాబట్టి తెలంగాణకు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వని పరిస్థితి వచ్చిందా? నువ్వు ఇట్లా చెప్తావే, పొద్దునే అసెంబ్లీలో మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు, మేము ఇచ్చాం 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు ఇచ్చామన్న, దానికి 80,000 కోట్లు ఇచ్చాం, దీనికి 20,000 కోట్లు ఇచ్చాం, దానికి 18,000 కోట్లు ఇచ్చాం, మొత్తం కలిపి 1,60,000 కోట్లు అయిందని వాళ్ళు పొద్దున్న చెప్తున్నారు. నువ్వేమో తెలంగాణ పేరు ఎత్తలేదు, డబ్బులు ఇవ్వలేదు అంటావు. నిజంగా ఎత్తలేదు కదా సార్ తెలంగాణ అనే పేరు. మరి వాళ్ళు చెప్తున్నారు కదా వాళ్ళ అసెంబ్లీలో. ఇప్పుడు ఇందాకే చెప్పాను, ఎలొకేషన్స్ రెగ్యులర్ ఎలొకేషన్స్ అన్ని రాష్ట్రాలకి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు నిన్న ఎవరో చెప్తున్నారు, ఖార్గే గారు మాట్లాడారు పార్లమెంట్లో. మాట్లాడతా ఎక్సెప్ట్ బీహార్ అండ్ ఇది బీహార్గా మన ఆయన నవీన్, ఈయన నితీష్ స్టేట్కి తెలంగాణ దీని గురించి రెండింటిని గురించే మాట్లాడారు వాళ్ళు. ఈ రెండింటికి మాత్రం వీళ్ళ మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి రెండు కట్టెలు వాళ్ళకి ఏమంటారు దానికి, కట్టెలు పెట్టుకుని వెళ్తారు కదా, అంగవికలం ఉన్నవాళ్ళు రెండు కాళ్ళకి ఉంటే ఈ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 2 కర్రలు పెట్టుకుని వెళ్తారు కదా. ఇప్పుడు ఆ 2 కర్రలు ఇవి, ఇది ఇటు తెలుగుదేశం అటు పక్కన నుంచి ఆయన నితీష్. సో ఈ కర్రలు రెండింటిని గురించి చెప్పి, నాకు 2 కర్రలు ఉన్నాయి, ఆ 2 కర్రలకి మాత్రమే నేను డబ్బులు ఖర్చు పెట్టి కర్రలు కొనుక్కున్నానని చెప్పాడు ఆయన సింపుల్గా. ఆ 2 కర్రల గురించి చెప్పారు, మిగిలిన వాటి గురించి చెప్పాల. ఈవెన్ బీజేపీ రాష్ట్రాల గురించి కూడా చెప్పలేదు అట్లా అనుకుంటే. ఈ వదిలిపెట్టండి, బీజేపీ రాష్ట్రాల గురించి ఆయన ఎత్తారా చెప్పండి? ఎత్తలేదు కదా. 2 రాష్ట్రాల గురించే మాట్లాడారు, మిగిలిన ఏ రాష్ట్రాన్ని గురించి మాట్లాడలేదు. ఇంకో చోట ఎక్కడ చూశాను, ఈస్టర్న్ ఇండియాతో కలిపి తెలుగు ఆంధ్రాని కలిపారు. మన సౌత్ అని చెప్పాలి కదా, సౌత్లో ఆంధ్రాకి ఇచ్చామని చెప్పాలి కదా, చెప్పాల. ఈస్టర్న్ ఇండియాతో పాటు ఇది కూడా చెప్పారు, ఏదో కలకత్తా వెస్ట్ బెంగాల్కి ఇచ్చారు, మణిపూర్కి ఇచ్చారు, ఏదో 4-5 పేర్లు చెప్పి దాంట్లో ఆంధ్ర పేరు చెప్పాను.
ఎవళ్ళ విశ్లేషణ వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. మనకి అయ్యన్న అంత విజ్ఞానం నాకు లేదు, నాకు తెలియదు. ఊరికే ఈ మధ్య నిద్రపట్టక రాత్రులు ఇవి చూస్తుంటే కనపడుతున్నాయి. సార్ తెలంగాణలో రుణమాఫీ ఇప్పటిదాకా చేయలేదని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించాడు. చేస్తారమ్మా, అది కూడా రుణమాఫీ కూడా అయిపోయింది, రుణమాఫీ కూడా అయిపోయింది. అండ్ రేవంత్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారిని ఫాలో అంటే వైఎస్ఆర్ అంత స్థాయి వెళ్ళబోతున్నారు. ఎందుకంటే మాట తిప్పం మడపం తిప్పమని వైఎస్ఆర్ గారు ఎప్పుడైతే అన్నారో సేమ్ అలా ఆ బాటలోనే రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు. సో వీళ్ళిద్దరితో బాగా కంపారిజన్ చేసుకోవచ్చు అంటారు. అంత స్థాయి వెళ్ళగలరా రేవంత్ రెడ్డి గారు? చూడాలి, 6 నెలలే కదా అయింది ఆయన వచ్చి, అప్పుడే మనం ఏం చెప్తాం. బట్ డెఫినెట్గా ఈస్ డూయింగ్ ఫెంటాస్టిక్, బాగా చేస్తున్నాడు. సో వెళ్తాడా వెళ్ళడా అనేది మనం చూడాలి. ఎందుకంటే వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ రేవంత్ రెడ్డి ఈ స్టేజ్లో ఉంటాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వచ్చే ముందు 6 నెలల్లో పడిపోయే ప్రభుత్వం అని అనుకున్నాం. బట్ చాలా హోల్డ్ చేస్తున్నారు, చాలా మర్యాదగా ఉంటున్నారు, మాట్లాడే విధానం బాగుంటుంది, అసెంబ్లీని మెయింటైన్ చేస్తున్న విధానం బాగుంటుంది, ఈవెన్ బయట మాట్లాడేది ఉంటుంది, గౌరవంగా మాట్లాడుతున్నారు, అందరినీ గౌరవంగా మాట్లాడుతున్నారు. ప్రీవియస్ గవర్నమెంట్ తో కంపేర్ చేస్తే అన్ని రకాలుగానే బాగున్నారు. ఓకే, ఇప్పుడు మనం ప్రీవియస్ గవర్నమెంట్ కూడా చాలా డెవలప్మెంట్ చేయలేదని అనడానికి లేదు. సో డెవలప్మెంట్ చేసినా కూడా వాళ్ళు కొన్ని తప్పులు చేశారు, వీళ్ళు తప్పులు చేయట్లేదు నాకు అర్థమైనంత వరకు. అంటే రీజనబుల్గా ఉన్నారు. అపోజిషన్ అనేసరికి మాటలు అనేది అంటారు అనుకోండి, బట్ కంపారిటివ్గా వాళ్ళతో కంపేర్ చేసి వాళ్ళు తక్కువగా మాట్లాడుతున్నారు. ఇప్పటిదాకా తప్పులు అయితే చేయలేదు రేవంత్ రెడ్డి గారు అయితే. సో వేరే బీఆర్ఎస్ వచ్చినట్లయితే వాళ్ళ పార్టీలో ప్రజెంట్ ఎమ్మెల్యేస్ కానీ వేరే పార్టీలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మారడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇలాగే పర్వం కంటిన్యూ అయితే ఒక 1 yearలో బీఆర్ఎస్లో సరిగ్గా 4-5 ఉండని పరిస్థితి. సో ఈ దుస్థితి ఎందుకు వచ్చింది సార్? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళు ఇలా మారుతున్నారా, లేకపోతే ఇంకేమైనా? నేను చెప్పాను కదా, బెల్లం చుట్టూ ఈగలని చెప్పాను కదా, ఈ మామూలు తెలిసినాయే కదా ఇవన్నీ. దాని గురించి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉంది, అక్కడికి వెళ్ళిన పవర్ ఉంటుంది, ఇక్కడికి వచ్చిన పవర్ ఉంటుంది. డబ్బులు ఖర్చు పెట్టాం, వసూలు అవ్వాలంటే రూలింగ్ పార్టీల్లో ఉండాలి. సింపుల్ లాజిక్ అది. సార్ ఇంకోటి అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే మీరు తెలంగాణ అభివృద్ధికి మీరు ముందడుగులు వేస్తే మేము మీతో పాటు ముందడుగులు వేస్తామని బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనడం జరిగింది. సేమ్ ఇదే టాపిక్ ఎప్పుడైతే డిస్కషన్ వచ్చిందో అసెంబ్లీలో బీజేపీ వాళ్ళు వాకౌట్ చేయడం జరిగింది. ఇది ఎలా చూడవచ్చు అంటారు సార్? ఇది వాకౌట్ చేస్తారు వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉన్నంతసేపు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని వీళ్ళిద్దరు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళేమో అదే సిచ్యువేషన్లో వాళ్ళేమో వాకౌట్ చేస్తారు. వాళ్ళు చెప్పారు 160 కోట్లు మేము ఇచ్చాము, మీకు ఇంకా ఇచ్చేది ఏంటని వాళ్ళు చెప్పారు కాబట్టి వాకౌట్ చేశారు. వీళ్ళేమో కాదు అన్నారు. అండ్ బీఆర్ఎస్ మేము సపోర్ట్ చేస్తాం అన్నారు, కాంగ్రెస్ చెప్పిన దీన్ని సపోర్ట్ అన్నారు. బట్ వాళ్ళు చెప్పే మాటలు మాట్లాడారు, కానీ ఈ పర్టికులర్ ఇష్యూలో మాత్రం అన్యాయం జరిగిందనే దాన్ని మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు వాళ్ళు. ఫర్దర్గా బీఆర్ఎస్ ఏమన్నా మద్దతు ఇవ్వచ్చా సార్ ఇండియా కూటమికి? ఇవ్వరు. ఇటు బీఆర్ఎస్ అటు జగన్ గారు ఇద్దరు ఇద్దరు నాకు తెలిసి ఇద్దరు ఎవరు కానీ అసలు 2 పార్టీలు ఉంటాయా అనేది చూడాలి. ఇప్పుడు 2 పార్టీలు ఏ స్థితిలో ఉంటాయి, ఎప్పుడు దాకా ఉంటాయి ఈ స్థితిలో అనేది చూడాలి. ఉండవు సార్, ఐ మీన్ ఎక్కువ అంటే వీళ్ళిద్దరు రాజకీయం. ఇప్పుడు మనం ఏం తప్పు పడటానికి లేదు, అక్కడి నుంచి ఇక్కడ ఇప్పుడు పార్టీలు మారటం అనేది చాలా ఫ్యాన్సీ అది. సో ఎవరు ఎప్పుడు మారుతారో తెలియదు, ఆల్రెడీ మారుతున్నారు. ఇప్పుడు మీరు ఇందాకే అడిగారు, లాస్ట్ క్వశ్చన్ అదే కదా, మారుతున్నారు. అప్పటికి ఏముంటుంది, ఇంకో 4 నెలలు అయితే ఎంతమంది ఉంటారో తెలియదు. సో ఇవాళ కేసీఆర్ గారు వచ్చారు కాబట్టి మరి భవిష్యత్తులో ఆయన వచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వీళ్ళు సీఎంలు అయిపోయినాక రారు, అసెంబ్లీలకు రారు, వాళ్ళ పదవి ఉన్నంతకాలం వచ్చారు, పదవులు లేకపోతే రావట్లేదు. ఎందుకు వాళ్ళని ప్రశ్నిస్తారా సార్? ఏమైనా వాళ్ళు చేసిన అన్యాయాలు అవన్నీ క్వశ్చన్ చేస్తారా? వాళ్ళు ఉండి ధైర్యంగా చెప్పాలి, ఎందుకు అన్యాయం ఉంది, మంచి చేశా అని చెప్తున్నాడు కదా ఆయనే. రావాలి, ఈయన కేసీఆర్ గారు రావాలి, సభకు వచ్చి మాట్లాడాలి. సో వీళ్ళు రాకుండా కూర్చొని ఏదో అనుకుంటే ఏం లాభం అది? సో వాళ్ళకి పదవి ఉంటే నేను అసెంబ్లీలో ఉంటా, పదవి లేకపోతే నేను అసెంబ్లీలో ఉండను అంటే ఇంతకంటే దుర్మార్గం లేదు. ఓట్లేసి గెలిపించిన ప్రజల్ని అన్యాయం చేయటం, మోసం చేయటం అనమాట. వీళ్ళు చీటర్స్ కింద వాళ్ళ మీద కేసు పెట్టాలి. నిజంగా అయితే ఎవరైనా కానీ ఎలక్ట్ అయినాక నేను అసెంబ్లీకి రాను అని చెప్తే దాని మీద కేసు పెట్టాలి. ఎవరన్నా అవనండి, ఏ పార్టీ అన్నా అవనండి. వాళ్ళ ప్రజల హక్కుని వాళ్ళు కాలు రాస్తున్నట్టు, వీళ్ళ హక్కు కాదు అది. నేను రాను అంటానికి ఆయనకి హక్కు లేదు, ఎవరు నాకు తెలిసినంత చట్ట ప్రకారం. ఎలక్ట్ అయినాక మనం ఎలక్ట్ చేసిన ప్రజలు నా తరఫున మాట్లాడతామని నిన్ను ఎలక్ట్ చేస్తే నేను వెళ్ళను అని చెప్తానికి నువ్వెవడు? అంటే చట్టంలో ఏముందో నాకు తెలియదు.
ఒకవేళ లేకపోతే మాత్రం చట్టం చెయ్యాలి ఇప్పటికైనా అది అటువంటిది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.